686 లో డీటెయిల్స్ చూస్తే కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతామని ఎవరికి భయపడేది లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీజేపీకి జేబు సంస్థల ఎన్డీఎస్ఏ మారిందని కామెంట్ చేశారు. ఈడీ సిబిఐల ఎన్డీఎస్ఏ వ్యవహరిస్తుందని ఆరోపించారు. మేడిగడ్డ పిల్లర్ కుంగితే 3 రోజుల్లోనే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. తాము కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లేందుకు భయపడుతున్నామని రేవంత్ రెడ్డి అంటున్నాడని, అసలు ఎవడు చెప్పిండు నీకు భయపడుతున్నామని ఫైర్ అయ్యారు. తాము ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతామని, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడేది లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చేస్తున్న దుష్ప్రచారాలను తప్పకుండా పటాపంచలు చేస్తామని హరీష్ రావు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో జరుగుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విచారణ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అనేక విషయాలలో రాజకీయ దుమారం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని చూసినట్లయితే నిన్న జరిగినటువంటి ఒక సమావేశం కాదు, భారీ బహిరంగ సభ నల్గొండ ఉమ్మడి జిల్లాలోని అలేరు నియోజకవర్గంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలోని సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు కాళేశ్వరం సంబంధించినటువంటి నివేదిక సమర్పించిన తర్వాత కోర్టుకు రావడానికి భయపడుతున్నారు. ఇది సరైన పద్ధతిలో ఏదైతే నిర్మించారో అది చెప్పాల్సిన బాధ్యత కూడా అతనికి ఉంది కాబట్టి రావడానికి భయపడుతున్నాడు అనేది కూడా బహిరంగంగా సవాల్ విసిరినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి ప్రతి సవాలుగా విసిస్తూ ప్రత్యక్ష పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు కూడా పూర్తిగా ఒకటే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే అవినీతికి అని చెప్తున్నారో అక్కడ కోర్టుకు హాజరుపరుస్తాము, ఖచ్చితంగా మేము వచ్చి తీరుతాము, అక్కడ ఉన్నటువంటి విషయాలు కూడా స్పష్టం చేస్తాం అనేది కూడా ఆ బహిరంగం కూడా తను కూడా ఒక బహిరంగంగా తనకు కూడా ఘాటుగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అవినీతి మీద జరుగుతున్నటువంటి అనేక విషయాల్లోనే ఇప్పటికీ కొంత గందరగోళమైన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ సంబంధించిన రిపోర్ట్స్ లో చూసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలోని అనేక మంత్రుల మీద అప్పుడు ఈటల రాజేంద్ర ఇచ్చినటువంటి విషయాల మీద సరైన విధానం కాదు, ఈటల రాజేంద్రతో పాటు తుమ్మల కూడా ఆ నివేదికపై అక్కడ ఉన్నటువంటి కమిటీపై సంతకం కూడా చేశారని హరీష్ రావు కూడా స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి. గతంలో హరీష్ రావు సంబంధించిన మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి అవినీతి చేయాలి కానీ దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఆ శాఖలోనే ఉంటుందనేది కూడా ఈటల రాజేంద్ర తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. తుమ్మల ఈటలు ఉన్నప్పుడు మాత్రమే ఆ సమావేశం కమిటీ జరిగింది, ఆ కమిటీలో జరిగిన విషయాలు కూడా స్పష్టంగా కేబినెట్ అప్రూవల్ ద్వారానే జరిగిందనేది కూడా హరీష్ రావు సవాల్ ఇస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినట్టు అవినీతి మీద జరుగుతున్నటువంటి అనేక చర్చలే కావచ్చు, రాజకీయ చర్చగా మారిపోతున్నారు. లేకపోతే అవినీతి మీద పూర్తిగా సమాచారం కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు రాజకీయ మంత్రులే కావచ్చు, ఉన్నటువంటి కొంతమంది ఇరిగేషన్ అధికారులే కావచ్చు, వారిపై చర్యలు తీసుకోవాలనేది ప్రజలు కూడా పెద్ద ఎత్తున కోరుతున్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ రోజు ఆ కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు మీద జరిగిన అవినీతి రాజకీయ రంగు పూచుకునే ప్రమాదం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి అనేక మంది తెలంగాణ వ్యాప్తంగా చూసినటువంటి గతంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించిన విషయాలని బయటపెట్టడానికి ఒక ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించాలి, దీనికి సంబంధించిన కమిటీ కూడా వేయాల్సి ఉన్నది. దీని మీద ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ పూర్తిగా కమిటీ ఏదైతే ఉన్నదో దాని ముందర సమాచారం ఇవ్వడానికి కావాల్సిన అవినీతిగా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ప్రొడ్యూస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అలాంటి విషయాలు కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు చర్చలు జరుగుతున్నాయనేది ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయాల్లో హరీష్ రావు కూడా తన బాణిలో పూర్తిగా ఖచ్చితంగా వచ్చి తీరుతాము, కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు అవినీతి దాని మీద కూడా స్పష్టత నివేదిక కూడా ఉంది, దానికి సంబంధించిన సమాధానం కూడా నేను ఎదురుగా వచ్చి చెప్తాను. కానీ అబద్ధపు మాటలు మాట్లాడి అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాలు విసురుతున్నాను, ఖచ్చితంగా నేను వచ్చి తీరుతా, అక్కడ సమాధానం కూడా చెప్తానంటూ కూడా హరీష్ రావు చెప్పినటువంటి పరిస్థితి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర జరుగుతున్నటువంటి విషయాల్లోని నిన్న సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావుకు సవాల్ ఇచ్చగా నేను సమాధానం కూడా రేవంత్ రెడ్డికి చెప్పినటువంటి పరిస్థితి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి చర్చ విషయంలో తెలంగాణ రాజకీయ వేడైతే జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థాంక్యూ శ్రీనివాస్. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ ఇచ్చిన వాగ్మూలం అసత్యాలతో కూడుకున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈటల ఇచ్చిన సమాధానాలు వాస్తవ దూరంగా ఉన్నాయన్నారు. వాగ్మూలం ఈటల అనాలోచితంగా ఇచ్చారా లేదంటే ఆ రకంగా ఇవ్వాల్సిన పరిస్థితులు ఆయనకు ఏమైనా దాపురించాయా అని కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ కి అనుమతులు ఇచ్చాక 15 రోజులకు ఈ రాష్ట్రంలో ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి.
ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారిందని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే పొలిటికల్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి అక్రమాలపై మరోసారి దుమారం రేగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పిసి గోయల్ కమిషన్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర ఈ విషయంపై సీరియస్ గా ఉండడంతో పాటు ఈటెల రాజేందర్ ఇచ్చిన వాంగ్మూలం పూర్తి అవాస్తవం అని చెప్పేసి అని ఆయన అంటున్నారు. ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ కి సంబంధించిన అంశం విషయంలో మాత్రం తర్వాతనే 15 రోజుల తర్వాత సబ్ కమిటీని వేశాం తప్ప సబ్ కమిటీకి కాళేశ్వరం కు ఎలాంటి సంబంధించిన పూర్తి సమాచారాన్ని టొమోటోగా తీసుకొని తాను పిసి గోయల్ కమిషన్ ఎదుట పూర్తి వివరాలు ఉంచుతానని కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. అయితే ఈటెల రాజేందర్ ఏ ఉద్దేశంతో కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు, అందులో వాస్తవ అవాస్తవాలను గ్రహించకుండా ఈటెల రాజేందర్ వ్యవహరించిన తీరు మాత్రం సరి అయింది కాదని తుమ్మల నాగేశ్వరరావు అంటారు. అయితే బ్యాక్ బోన్ గా ఎవరైనా ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారా లేదా అనాలోచితంగా ఈటెల రాజేందర్ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారని కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అది గత కొద్ది నెలలుగా తప్పటగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం తాజాగా తెరపైకి రావటం, దీంతో పొలిటికల్ వార్ మరోసారి రాజుకుంటున్న పరిస్థితులపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు తాజాగా చేసిన కామెంట్స్ విషయంలో మాత్రం అటు ఈటెల రాజేందర్ స్పందించిన తర్వాత మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర. ఏపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఏప్రిల్తో పోల్చితే రాష్ట్ర ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్లో 24.20% తగ్గిందని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా నివేదికలే ఈ వివరాలను వెల్లడిస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఏప్రిల్ వివరాలు వెల్లడించకుండా మేలో జీఎస్టీ ఆదాయంలో రికార్డులంటూ ప్రకటనలు చేస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన ఏప్రిల్ 2025 నెలవారీ కీలక సూచనలను ఆయన పోస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్స్ వేదికగా ఈ రోజు ఒక ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక కీలకమైన ఒక పోస్ట్ అయితే ఆయన ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఈ మొత్తం మీద ఈ పోస్ట్ యొక్క మొత్తం వివరాలు చూసుకుంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవహారాల్లో లెక్కలు కాస్త తప్పుగా చూపుతుందని చెప్పి ఉద్దేశంతో మొత్తం మీద ఆయన వివరాలు చూపించడం జరిగింది. ఏదైతే కాగ్ ఉందో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక ప్రకారం ఏప్రిల్ నెలకు సంబంధించి మొత్తం 3,340 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్టు ప్రభుత్వం చూపించిందని, కానీ ఇది వాస్తవ రూపంలో చూసుకుంటే 22.24% తక్కువగా ఉందని చెప్పి అన్ని మొత్తం అబద్ధాలు చూపించిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ లెక్కలతో కూడుకున్న నివేదికలు మొత్తం కూడా చూపించారు. కానీ ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూపించకుండా మేకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూపించి తమ ఆర్థిక వృద్ధి అద్భుతంగా ఉందని చెప్పి కూటమి ప్రభుత్వం మసిబూసి మారేడికాయ చేసిందనే విధంగా చూపించిందని. ఎందుకంటే రాష్ట్రంలో గతంలో అంటే 2024 ఏప్రిల్లో రాష్ట్రం చూసుకుంటే ప్రస్తుత ఆదాయం సుమారుగా 22.24% మేర తగ్గిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా మొత్తం ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో ఒక సంవత్సరం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 4కి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం రోజుల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా పరిపాలనా పరంగా మొత్తం ఫెయిల్ అయిందని చెప్పి చెప్పుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాలపై కూడా ఎక్స్ వేదికగా చెప్పారు. ఇదే క్రమంలో మరికొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం మీద 12.20% మేర నేరుగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే పన్ను ఏతర అంటే పన్నుల రూపంలో అంటే మనం ఏదైనా ఒక సర్వీస్ మన ట్యాక్స్ ఏదైనా వస్తువులు అమ్మినప్పుడు ఆ వస్తువుల రూపంలో వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. దీన్ని డైరెక్ట్ గా పన్నుల రూపంలో వస్తుంది. అలాగే పన్నేతర రూపం అంటే సపోజ్ ఇప్పుడు మైన్స్, మినరల్స్ అండ్ ఇతర ఖనిజాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా
ఏదైనా రవాణా చేసినా లేదంటే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసినా కూడా వీటన్నిటి మీద కూడా లాయల్టీల రూపంలో వస్తుంది. అలాగే రిజిస్టర్ ఆఫీసులు కావచ్చు, అలాగే మద్యం లేకుంటే ఇతర రూపాల పన్నుల రూపంలో వచ్చే ఆదాయం వీటన్ని కూడా పన్నేతర రూపం అంటారు. ఈ పన్నేతర రూపంగా వచ్చే ఆదాయం 22% మేర తక్కువగా వచ్చిందని చెప్పి ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ కారణంగానే సరైన ఆర్థిక వ్యవహారాలు పట్టించుకోకపోవడం వల్ల ఎంత కూడా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మినరల్స్ అండ్ మైన్స్ ద్వారా ప్రతి నెల కూడా సుమారుగా 700 కోట్ల రూపాయల పైన ఆదాయం రావాల్సి ఉంది. ఈ ఆదాయం అంతా కూడా తగ్గిపోయింది. అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీసులు కావచ్చు, మిగతా వ్యవహారాలు కావచ్చు, అనేక వ్యవహారాలు కూడా కూటమి ప్రభుత్వం విపరీతమైన అవినీతికి కొందరి జోబుల్లోకే డబ్బులు పోతున్నందువల్లే రాష్ట్రం అధోగతి పట్టిందని, ముఖ్యంగా కూడా గతంలో ప్రభుత్వం నేరుగా కూడా మద్యం అమ్మకాలు సాగించింది. ఈ మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నేరుగా ప్రభుత్వానికే సమకూరేది. కానీ ప్రస్తుతం మద్యం అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్ళిపోయిందని చెప్పి తదితర కారణాలు ఎందుకు మనకు ఆదాయం తగ్గిందని చెప్పి వివరాలను కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిందని, తాను అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో తమ మొత్తం చేసిన అప్పు 3.73 లక్షల కోట్లు మాత్రమే అని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం సంవత్సరం లోపే 1,25,000 కోట్ల రూపాయలు మొత్తం అప్పు చేశారని, ఈ అప్పు అంతా కూడా ఎక్కడికి వెళ్ళిందని తాను నేరుగా బటన్ నొక్కి ప్రజల జోబుల్లోకి, ప్రజల ఖాతాల్లోకి DBT అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద నేరుగా ప్రజల ఖాతాల్లోకే మళ్లించామని, కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసి 1,25,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ఎక్కడా కూడా సంక్షేమ పథకం అమలు చేయడం లేదు, ప్రజలకి ఎక్కడా డబ్బులు ఇవ్వడం లేదు. కానీ ఇంత అప్పు ఎందుకైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి సూటిగా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు అనేటివి కొందరికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూర్చాలని చెప్తున్నారు. ఇదే క్రమంలో కూడా ఇప్పటికే అనేక రకాల ఎక్స్వేదిక జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాలు వెలుబుచ్చారు. సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే పరిపాలన సాగుతుందని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల మీద కూడా ఈ ఎక్స్వేదిక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైతే సంధించిన ఈ ట్వీట్ మొత్తం ఆర్థిక వ్యవహారాల్లో ఒక దుమారం రేగిందైతే చెప్పవచ్చు. థ్యాంక్ యూ సాగర్. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్లో ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా అందులో 3ని భర్తీ చేయనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం మంత్రివర్గ విస్తరణపై రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లుగా సమాచారం. ఏ కేటగిరీలో మంత్రులు పదవులు కట్టబెడతారు, ఏ శాఖకు మంత్రులను కేటాయిస్తారు అనే అంశంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం విస్తరణ కోసం హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మకు అయితే ఒక సమాచారం అందించినటువంటి పరిస్థితి. మనకి ఇప్పటికే ఒక స్పష్టత రావాల్సి ఉంది. అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. 6 మంత్రి పదవులకు సంబంధించి 3 మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికైతే అది హైకమాండ్ మాత్రం గ్రీన్ సిగ్నల్ వచ్చే నేపథ్యంలో విష్ణుదేవ్ వర్మకు మాత్రం పూర్తి స్థాయిలో తెలంగాణ సీఎం అయితే అధికారికంగా కొంత సమాచారం చెల్లించినటువంటి సమాచారం. ఈ క్రమంలో ఈ అంశానికి సంబంధించి గవర్నర్ నుంచి అయితే ఒక స్పష్టత రావాల్సి ఉంది రాజ్భవన్ నుంచి. ఈ క్రమంలో ఈ మంత్రి పదవులు ఒకవేళ భర్తీ చేస్తే కనుక ఏ శాఖకు సంబంధించి మంత్రి పదవులు భర్తీ చేస్తారు, ఎవరిని భర్తీ చేస్తారనే విషయంలో కొంత ప్రభుత్వం తరఫున కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఒక స్పష్టత మాత్రం రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ అంశానికి సంబంధించి అయితే కొంత స్తబ్దత నెలకొన్నటువంటి పరిస్థితి. రేపు మాపు ఈ 3 మంత్రి పదవులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కావచ్చు, నూతన జిల్లాలకు సంబంధించినటువంటి ఆయా పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, సీనియర్ గా ఉన్నటువంటి మరికొంతమంది కాంగ్రెస్ పెద్దలకు సంబంధించి ఎవరికి మంత్రి పదవులు వధిస్తాయి, ప్రధానంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కావచ్చు, మిగతా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఏ మంత్రి పదవులకు ఎవరెవరికి కట్టబెట్టాలనేటటువంటి ఒక సమాలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంశానికి సంబంధించి ఎవరి ప్రయత్నం వారు చేసుకుంటున్నారు. 6 మంత్రి పదవులకు సంబంధించి 3 మంత్రి పదవులు భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి మంత్రి పదవి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, నూతనంగా వచ్చినటువంటి ఎమ్మెల్యే సైతం కూడా ఈ మంత్రి పదవుల్లో పోటీ పడుతున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. హైకమాండ్ లో ఉన్నటువంటి మరికొంతమంది పెద్దలను కలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి పదవులు ఖచ్చితంగా తమకే రావాలంటే ఎవరి ప్రయత్నంలో వారు గట్టిగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో 3 మంత్రి పదవులు ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ సంబంధించి విస్తరణలో భాగంగా మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆశావాలు మాత్రం ఎక్కువైనటువంటి పరిస్థితి. ఎవరి ప్రయత్నాలు అయితే వారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తరహాలోనే బీహార్లో మ్యాచ్ ఫిక్సింగ్
జరగబోతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య రిగ్గింగ్కు ఆ ఎన్నికలు ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎందుకు అలా ప్రవర్తించిందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదని, రిగ్గింగ్ అనేది మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిదేనని తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలు ఎలా అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ పోస్టు పెట్టారు. దీంతో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్ ఆరోపణలు నిరాధారమని అన్నారు. అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా రాహుల్ గాంధీ మాట్లాడారని, ఇలాంటి ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీకి ఈసీ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. మహారాష్ట్ర, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, అంటే మహారాష్ట్ర ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా త్వరలో బీహార్లో జరగబోతున్న ఎలక్షన్కి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన ఒక ఇంగ్లీష్ జాతీయ పత్రిక ఇచ్చినటువంటి ఒక కాలం, ఒక ఆర్టికల్లో చాలా అంశాలు ప్రస్తావించారు. ఆ అంశాల మొత్తాన్ని కూడా ఎక్స్ వేదికగా ట్యాగ్ చేసి మరోసారి ప్రశ్నించే ప్రయత్నం చేశారు. సో మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల మొత్తం కూడా ప్రజాస్వామ్య రిగ్గింగ్ పాల్పడి గెలిచారు. సేమ్ అదే ప్రాసెస్లో బీహార్లో కూడా జరగబోతుంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో అదే ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయబోతున్నారని ఆయన చాలా పెద్ద కామెంట్ చేయడం జరిగింది. ఆయన కొన్ని 5 పాయింట్స్ని బేస్ చేస్తూ ఈ కామెంట్ చేయడం జరిగింది. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల సంఘంతో కుమ్మక్కయి ఈ విధంగా ప్రజాస్వామ్యయుతంగా రిగ్గింగ్ పాల్పడిందన్నట్టు ఒక స్ట్రాంగ్ కామెంట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం అందులో 5 స్టెప్స్లో ఆయన చెప్పిన 5 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే వాళ్ళకి అనువుగా ఉండేలా ఎలక్షన్ కమిషన్ నియమించుకున్నారని ఒకటి, ఇంకోటి ఓటర్ని, ఫేక్ ఓటర్ని ఓటర్ల జాబితాలో చేర్చారని రెండో పాయింట్, మూడో పాయింట్ ఓటర్స్ టర్న్అవుట్, జనరల్గా రావాల్సిన టర్న్అవుట్స్ని తగ్గించారు. అంటే ఓటర్స్ ఏదైతే మనం ఓటు వేసేందుకు వస్తారో ఆ టర్న్అవుట్ని తగ్గించేసుకొని అనుకూలంగా మలుచుకున్నారనేది ఇంకో పాయింట్. ఇట్లా ఈ విధంగా ఒక 4-5 పాయింట్లు రైట్ చేస్తూ ఆ పాయింట్స్ మొత్తం కూడా చెప్తూ ఇంత దారుణంగా ప్రజాస్వామ్యయుతంగా బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా రిగ్గింగ్ పాల్పడిందని, అందువల్లే మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిచిందని, సో ఖచ్చితంగా అక్కడ నిజానికి గెలిచే అవకాశం లేదు. కానీ వీరంతా కూడా కుమ్మక్కై చేసినటువంటి యాక్టివిటీస్ వల్ల అక్కడ బీజేపీ కూటమి గెలిచిందని ఆయన చాలా బలంగా చెప్తున్నారు. ఇదే ప్రాసెస్ను మరోసారి త్వరలో జరగబోతున్నటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చేయబోతున్నారనేది ఆయన బలమైన అలిగేషన్ చేస్తున్నారు. దానికి అంటే ఆర్టికల్లో ఆయన చెప్పిన అంశాలు, చాలా అంశాలు గురించి చెప్పారు. ఒక 5 పాయింట్స్ మాత్రం మెయిన్గా బేస్ చేసుకొని దాని చుట్టూ తిప్పుతూ బీజేపీ పైన, బీజేపీ ప్రభుత్వం పైన, మోదీ పైన ఆరోపణ చేయడం జరిగింది. సో దీనిపైన ఏదైతే ఆర్టికల్ బయటకు వచ్చి, అదేవిధంగా మరోసారి అంటే ఒక ఇంగ్లీష్ పత్రికకి తన అభిప్రాయాలు చెప్పడం ఒక ఎత్తు, దాన్ని ఒక కాలంగా వస్తే ఆ కాలంని మళ్ళీ ఎక్స్లో ట్యాగ్ చేసి ఈ విధంగా జరగబోతుంది, ఈ విధంగా అక్రమాలు పాల్పెడితే ఎలా అంటూ కోట్ చేయడం ఎన్నికల సంఘం తీరుని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల సంఘంతో కుమ్మక్కై ఈ విధంగా రిగ్గింగ్ పాల్పడింది. తద్వారా ఏంటంటే తాము గెలవలేకపోయాము, వారే మరోసారి గెలిచారు అనేది ఆయన ప్రధాన అభియోగంగా కనిపిస్తుంది. సో దీన్ని పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కండెమ్ చేస్తూ ఉంది. పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఏదైతే ఎన్నికల సంఘంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, అందుకని లక్షలాది మంది చేస్తారు కేంద్ర ఎన్నికల సంఘం కింద, వారి యొక్క మనోభావాలను దెబ్బతీసేలా, వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఒక బేస్లెస్ కామెంట్స్ చేయడం వల్ల చాలా ఇబ్బంది గురైన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మరోసారి రిపీట్ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం కొంత హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. మున్ముందు ఫర్దర్గా మరి ఏదైనా యాక్షన్ తీసుకుంటారా లేదనేది ఆ విషయం మనకు చెప్పలేదు. బట్ మరోసారి ఈ కామెంట్స్ రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది అని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఓవరాల్గా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయ వర్గాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంటే మహారాష్ట్రలో బీజేపీ గెలిచిన గెలుపు నిజమైన గెలుపు కాదు అనేలాగా ఒక పాయింట్స్ని కోట్ చేస్తూ 5 అంశాలని ట్యాగ్ చేస్తూ ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఇదే సిస్టమ్, ఇదే ప్రాసెస్ మళ్ళీ బీహార్ ఎన్నికల్లో, త్వరలో జరగబోతున్న బీహార్ ఎన్నికల్లో కూడా జరగబోతుంది. ఇది ఖచ్చితంగా అక్రమంగా గెలిచే ప్రయత్నం చేస్తుందని కామెంట్ చేయడం. దీనికి అదే స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా కౌంటర్ ఇచ్చింది. మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య బికార ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటికే మావోయిస్టు కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర కీలక సభ్యుడు మృతి చెందాడు. మరో 10 మంది మావోయిస్టులు భద్రతా బలగాల అదుపులో ఉన్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్. జరిగిందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్
యొక్క మావోయిస్టులను ఏర్చబట్టి ఆపరేషన్ కాగర్ ఆపరేషన్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఆపరేషన్ కాగర్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ మావోయిస్టులు లొంగుబాట్లు అదేవిధంగా సంబంధించి ఎన్కౌంటర్ల బారిన పడుతున్నారు. అంటే కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు అంతకుముందు కూడా ఈ రోజు వరకు ఆ యొక్క రాష్ట్ర కార్యదర్శి తను భాస్కర్ మృతి చెందిన విషయం కొంత మావోయిస్టు పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అణచివేత ధోరణితోటే ఈ యొక్క ఆపరేషన్ కాగర్ ఏర్పాటు చేశారు. ఆపరేషన్ కాగర్ అనేది మావోయిస్టుల ఏర్వేత లక్ష్యం కాకుండా అక్కడున్న ఖనిజ సంపదను ఈ కేంద్ర ప్రభుత్వం దోచుకొని వెళ్ళడానికే ఆపరేషన్ కాగర్ తోటి ఆ మావోయిస్టులను లేకుంటే అక్కడ ఉన్న ఆదివాసులను ఏరివేసేందుకే ఈ యొక్క ఆపరేషన్ ఏర్పాటు చేశారని ప్రజా సంఘాలు పౌర హక్కుల నేతలు ఒక దిక్కు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఆపరేషన్ కాగర్ ను నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ కూడా అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం లేకుంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద స్పందించలేదు. ప్రతిరోజు ఎక్కడ చూసినా లేకుంటే లొంగుబాట్లు ఎన్కౌంటర్లు ఇవే జరుగుతున్నాయి తప్ప ఈ యొక్క దీనికి సంబంధించి ఎక్కడ కానీ వారితోటి చర్చలు జరుపుతామనేది ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతంలో అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ఒక పక్క విజయోత్సవ సభలో ఒక మాట చెప్పాడు. ఆపరేషన్ కాగర్ ను నిలిపివేయాలి, దానికి సంపూర్ణ మద్దతు మేము లేఖ రాస్తామని కేసీఆర్ ఒక పక్కన చెప్పాడు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ కూడా ఆపరేషన్ కాగర్ ను నిలిపివేయాలని ఒక పక్క చెప్పింది. ఖచ్చితంగా పౌర హక్కుల నేతలు కూడా ఆపరేషన్ కాగర్ ను నిలిపివేయాలని దేశవ్యాప్తంగా ఎవరైతే మేధావి వారు ఉన్నారో వారు కూడా ఒక పక్క చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద స్పందించట్లేదు. ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కాగర్ ను నిలిపివేయాలని ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ లో ఎక్కడైతే వారు పక్క సమాచారం తోటి ఇక్కడ మావోయిస్టులు పెద్ద ఎత్తున జన సమీకరణ వాళ్ళు ఉన్నారో వారిని ఖచ్చితంగా అటాక్ చేయడానికి కేంద్ర బలగాలు అక్కడున్న వారు వెళ్ళి వారిని పట్టుకొని కాల్చి చంపారు. ఇంకా 10 మంది సుమారు వారిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. వారిని కూడా కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా మనం ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే భాస్కర్ అని అతను ఆ ఎన్కౌంటర్ లో చనిపోయాడు. ఖచ్చితంగా ఇంకొక 10 మంది ఉన్నారు. ఆ యొక్క 10 మందిని కోర్టులో హాజరుపరచాలని పౌర సంఘాల నేతలు అయితే కోరుతున్నారు. ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కాగర్ ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని లేకుంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ప్రజా సంఘ మేధావులు అయితే కోరుతున్నారు.